నేటి కాలంలో వ్యవసాయం అనేది కూడా కష్టతరంగానే ఉంది. పెట్టుబడులు పెట్టిన తర్వాత వస్తాయో రావో తెలియని పరిస్థితులు, పంట చేతికి అందేదాకా గుండెల్లో గుబులు ఉంటుంది. పాపం వరి పంట ఇప్పుడు రీసెంట్లీ కూడా వర్షాల వల్ల పాపం కోతకొచ్చిన పంటలు కూడా తెలిసిపోయి కనీసం ఎవరూ కొనలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయని న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ముందుగానే రైతులు కొంతమంది ఏం చేస్తారంటే నాకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళకు మీరు చక్కగా వినండి. మీరు ఎప్పుడైనా ఫెంక్షూ షాప్కి మీ జన్మనక్షత్రం రోజున వెళ్ళండి. వెళ్ళి అక్కడ 2 చేపలు నీటిలోంచి పైకి వస్తున్నట్టుగా కనపడుతుంటాయి. మీకు 2 చేపలు నీటిలోంచి పైకి వస్తున్నట్టుగా కనపడుతుంటాయి. అలాంటి చేపలు ఉన్నటువంటి ఆ బొమ్మను జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మీరు మీ ఇష్టదేవుని దగ్గర పెట్టి దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత దాన్ని మీ హాల్లో ఎక్కడన్నా ఒక గిన్నెలో పెట్టి చక్కగా మీరు అందంగా అలంకరించుకోవటం మంచిది. లేదనుకోండి ఒక బౌల్లో వాటర్ పోసి దానిపైన ఒక మూత పెట్టి ఆ మూత మీద ఈ చేపలు పెట్టుకుంటే ఇంకా చాలా చక్కగా పనిచేస్తుంది. కొంతమంది ఆ వాటర్లో రూపాయి బిళ్ళలు వేసి కూడా పెట్టి జాగ్రత్తగా ఈ బొమ్మను పెడుతున్నారు. సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా మీరు తమిళనాడు ప్రాంతం వెళ్తే ఈ చేపలు పెంచే చోట ప్రతి చోట కూడా ఎవరైతే చేపలు వ్యాపారం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఇది వ్యవసాయం, తోటలు, చెరువులు అంటే చేపల చెరువులు కావచ్చు, రొయ్యల చెరువులు వాటికి షిప్లో పనిచేసే వాళ్ళకి ఎగుమతి దిగుమతి చేసే వ్యాపారస్తులు కానీ, లేదా మటను అటువంటి అమ్మే వ్యాపారస్తులు కానీ, లేదా మటన్ అటువంటి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ, అటువంటి పదార్థాలు అమ్మేటువంటి హోటల్స్లో కానీ ఖచ్చితంగా ఈ బొమ్మను పెట్టుకుంటే 3 పూలు 6 కాయల్లాగా వ్యాపారం ఉంటుంది. మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు జరగకుండా కాపాడుతుంది. రైతు వేసిన పంటకి అధిక దిగుబడినిచ్చే లాభాలు పొందడానికి కూడా శక్తినిచ్చే వైబ్రేషన్స్ ఆ ఇంట్లో ఉంటాయి. అంతేకాకుండానండి ఆ ఇంట్లో తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ఎలాంటి వాస్తులోపాలున్నా హరించే శక్తి వీటికి ఉంది. ఎందుకంటే మనం యూనివర్సల్ స్కానర్ పెట్టి ఇది చెక్ చేసుకుంటే దాంట్లో చాలా సూపర్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. కాబట్టి అటువంటివి తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు చాలా సక్రమంగా ఉంటారు, అల్లరి చిల్లర తిరగకుండా ఉంటారు, ఇంట్లో బాగా బుద్ధిమంతులుగా ఉంటారు. యజమానురాలు చాలా ప్రేమ అభిమానంతో ఉండటానికి కూడా ఈ ఫిష్ గుర్తుంటుంది. మనం అప్పుడప్పుడు అందుకని మత్స్య యంత్రం అని చెప్పి భూమిలో ఏం చేస్తాం, ప్రతిష్టలు చేస్తుంటాం. అలాంటి మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠ చేసినంత శక్తి దీంట్లో కూడా ఉంది, అంతకంటే ఎక్కువే ఉందని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఏ పూచు లేనటువంటి 2 ఫిష్లు నీటిలోంచి పైకి వస్తున్నటువంటి అటువంటి మీరు జాగ్రత్త తీసుకొచ్చి మీ హాల్లో పెట్టుకోండి. చక్కని ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. మరి నేను చూపిస్తాను, నేను సంపాదించింది ఒకసారి చూడండి. ఇదిగోనండి, వాటర్లోంచి 2 ఫిష్లు, ఒకటైతే బాగా పైకి వచ్చింది, ఇంకోటి కిందికి వచ్చింది. జంట చేపలు అంటారు ఇవి. ఈ జంట చేపలు పైకి వస్తూ లోపలికి వెళ్తుంటాయి అన్నమాట. అక్కడ ఇది ఫెంక్షూలో చైనీస్కి చాలా నమ్మకం అండి. చేపల వ్యాపారం అమ్మేవాళ్ళు, మటన్ వ్యాపారం అమ్మేవాళ్ళు, ఎగుమతి దిగుమతి చేసేవాళ్ళు, షిప్పుల్లో ఉన్నవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఒక్కడ కాదండి ఆఖరికి పాల పరిశ్రమ, పాడి పరిశ్రమ, ఏ పరిశ్రమ వాళ్ళైనా ఇటువంటి ఇంట్లో పెట్టుకుంటే ఆ వ్యాపారంలో అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.